విశ్వసించిన చాలు వెలయ విభీషణు రాజ్యాభిషేక ధర్మంబు విన్న. నమ్ముకుంటే చాలునయా నిన్ను. ఆ విభీషణు రాజ్యాభిషేక ధర్మంబు విన్న. విభీషణుని యొక్క రాజ్యాభిషేక విషయం వింటే నిన్ను నమ్ముకుంటే చాలు. హోరాహోరిగా పోరాడాడు సుగ్రీవ మహారాజు. రావణ సభ నుండి లేచి వాడికి చెప్పవలసిందంతా చెప్పాడు. ఆక్షేపిస్తున్నారు ఇప్పటికి కూడా, విభీషణుడు రావచ్చునా రాముని దగ్గరకు అని. రాముని దగ్గరకు రావచ్చునా? ఎందువలన తెలియక, విషయం తెలియనందువలన అలా అంటూ ఉన్నారు. చెప్పవలసినంత వరకు చెప్పాడు. అలాగే ఇప్పుడు రాముడు అన్న ఇంతవరదాకా వాడు ఎన్ని దుర్మార్గములు చేసినా వాడి దగ్గరే ఉన్నాడు. కానీ ఇప్పుడు అట్లాంటిది కాదే, సామాన్య దుర్మార్గములు వంటిది కాదు. భగవద్ విషయములో అపచారపడ్డాడు, సర్వేశ్వర విషయములో అపచారపడ్డాడు. ఆ కారణం చేత తన శక్తి కొలది చూచాడు. పదీయత దాశరథాయ మైథిలీ. ఆ రాముని ఎదుటపడ్డ తరువాత నీవు బ్రతకవు. ఈ యొక్క కుంభకర్ణుడు గాడు, ఈ కుంభులు గారు, ఈ ఇంద్రజిత్తు కాదు, నీవు కాదు, ఎవడు ఆ రాముని ఎదుటపడ్డ తరువాత బ్రతికేవాడెవడు లేడు. ఈ లంక యావత్తు కూడా నాశనం అయిపోతుంది. కనుక ఎందుకు అనవసరంగా నాశనం అయిపోతావు గనుక ఆ సీతా మహాదేవిని ఇచ్చి ఒక శరణాగతి చేస్తే మనకు వచ్చిన బాధ ఏమీ లేదు అని చెప్పవలసినంత వరకు చెప్పాడట. చెబితే వినిపించుకోలేవాడు. వినిపించుకోక దాసవచ్చావమానిత, ఎవడో నీచుడైనటువంటి వాడిని మాట్లాడినట్టుగా మాట్లాడి అవమానించాడు. ఆ విభీషణ్ణి అవమానిస్తే ఇక అప్పుడు ఆలోచించుకున్నాడు, ఇప్పుడు మనం ఏం చేయాలి. ఈ రావణుని దగ్గరే ఉంటే మనం కూడా పోవడమే. వీడిని కాపాడటానికి సాధ్యపడదు. మనం కూడా పోవడమే. ఇంటికి నిప్పంటుకున్నది, మనం కట్టుకున్న ఇల్లు ఇది, మనదే ఇల్లు అని లోపల కూర్చుంటే వీడు కూడా వేస్తాడు, అందులో భస్మైపోతాడు. ఇక బయటికి పారిపోవాలి, అంతేగాని అందులో ఉండకూడదు. అలాగే ఇప్పుడు ఇక్కడ ఉండకూడదు. ఈ లంకలో ఎక్కడికి పోవాలి? ఆ రాముని సన్నిధానానికి పోవాలి. సర్వశరణ్యుడు వాడు, జగత్తులు కావచ్చు శరణ్యుడు. లేచాడు. లేచి, అన్నా నేను నీ మేలు కోరి చెప్పిందంతా కూడా నీకు ఉపయోగపడలేదు, కానీ నేను వెళ్ళిపోతూ ఉన్నా. నీ లంకా రాజ్యమును, నీ యొక్క బంధువులను, నీ యొక్క పరివారాన్ని అంతా రక్షణ చేసుకోవయ్యా అని ఆ తల్లి ఉన్నదట కైకసి. ఆమె ఆ పెద్దలందరినీ పెట్టుకొని ఆ పురాణములు చెబుతూ ఉంటే వింటూ కూర్చుని ఉన్నది. అక్కడికి పోయి పాదముల మీద పడ్డాడు. ఏమిటయ్యా? ఏమి లేదు, ఇలా జరిగింది. ఆ రావణునికి బోధించాను నేను, రామతత్వాన్ని బోధిస్తే అంగీకరించరా. నేను బోధించినందుకు నన్ను ప్రశంసించాలి, నాకు బహుమతులు చేయాలి నేను చెప్పిన విషయాలకు. కానీ బహుమతులు చేయకపోగా, నన్ను భూషించకపోగా, నన్ను చాలా మాటలన్నీ అని ఈ నా లంకా రాజ్యంలో ఉండటానికి వీల్లేదు, వెళ్ళిపోవలసిందని చెప్పి నన్ను వెళ్ళగొట్టాడు. అందువలన రాముని సన్నిధానానికి వెళ్ళిపోతున్నా, నీతో చెప్పిపోవటానికి వచ్చానంటే కౌగిలించుకొని, తండ్రి నాశనం సమీపించింది రా లంకకు, ఇది అయిపోయింది. మీ తండ్రి విశ్వవసు ఉన్నాడే, ఆయన చెప్పినటువంటి గడువు సమీపించింది, వీళ్ళంతా నశించిపోతారు. కనుక నీవైనా బ్రతుకు, ఆ రాముని సన్నిధానానికి పోయి రాముని ఆశ్రయించి బ్రతుకు, వెళ్ళిపో అంది. అంటే అక్కడ లేచాట. లేచిన 9 మంత్రులు ఆయన లేచి గగనమునందు వచ్చేశాడు. గగనమునందు రావటంలో, లంకలో లేవటం, ఈ సముద్ర తీరమునందు సముద్రం దాటి, నూరామణ సముద్రం దాటి ఆ ఉత్తర తీరానికి వచ్చేశాట. గగనమునందు గగనమునందు నిలబడ్డాడు. 9 మంత్రులు తాను.
చూచారు ఒక్కసారి ఈ వానరులంతా కూడా చూచారట. సాలానుద్యమ్య శైలాంశ్చ సాలానుద్యమ్య శైలాంశ్చ రాక్షసులు కదా, చూడగానే ఆ చెట్లు కొందరు, పర్వత శిఖరములు కొందరు, బండరాళ్ళు కొందరు ఎత్తుకున్నారట. ఎత్తేశారు. ఎత్తి ఇక సుగ్రీవ మహారాజు ఆజ్ఞ రావాలి ఏది చేయటానికైనా. అందుకొరకై చేతులతో ఎత్తేశారట. చెట్లు బుధాలు పెట్టుకున్నారు కొందరు, రాళ్ళు ఎత్తారు కొందరు, కొండ శిఖరములు ఎత్తారు కొందరు, ఇలా ఉన్నారట. అందరూ చూచారట అతన్ని. ఈ సుగ్రీవుడు చూచాడు, ఆయన చూచాడు, ఎవడ్రా వీడు ఇట్లా వస్తూ ఉన్నాడు, రాక్షసుడు దేనికి వస్తూ ఉన్నాడు అని చూస్తూ ఉండగానే ఆ మేఘ గంభీరమైనటువంటి యొక్క స్వనంతో ఎత్తాడట. ఉవాచ మహాప్రాజ్ఞ, ఉవాచ పెద్ద గొంతుతో కేకేశాడట. రావణో నామ దుర్వృత్తో రాక్షసో రాక్షసేశ్వర తస్యాహమనుజో భ్రాత విభీషణ ఇతి స్థితః. వానరులకు చెబుతూ ఉన్నాయట, ఓ వానరులారా, రావణో నామ దుర్వృత్త, రావణుడినేటువంటి వాడు ఒకడు ఉన్నాడు. వాడి కొరకే మేమంతా బయలుదేరింది. రావణో నామ, వాడి పేరు చూశారా? లోకాన్ రావైతి రావణ, లోకములన్నిటినీ ఏడిపించేవాడు అని పేరు. రావణ శబ్దానికి ఏమిటే ఆ పేరు అంటే లోకములన్నిటినీ ఏడిపించేవాడు అని. అయితే పేరు చెడ్డది ఉన్నప్పటికీ వృత్తి మంచిది ఉండొచ్చునట. పేరు ఏదో కారణం చేత చెడు పేరు పెట్టొచ్చు. యానాదిని పెట్టారు పేరు. యానాది లక్షణాలన్నీ ఉంటాయని వాడి దగ్గర పేరు పెట్టారు. వాడు బాగానే ఉంటాడు. వాడికి అబద్ధాలని పెట్టారు పేరు. వాడు అబద్ధాలే ఆడతాడా? వాడికి పెంటయ్య అని పెట్టారు పేరు. అయితే ఆ దుర్వాసన ఉంటుందని వాడి దగ్గర కాదు కదా. పేరు చెడుది కావచ్చు, వృత్తి అయినా మంచిది కావచ్చు, కానీ వీడికి అట్లా కాదు. రావణో నామ దుర్వృత్త, పేరు చూతాము అంటే అలా ఉంది. ఇక వృత్తి చూతాము అంటే ఆ మహాహింసాత్మకమైనటువంటి యొక్క కటికి దుర్మార్గుడు. పోనీ వృత్తి చెడుదైనా పేరు చెడుదైనప్పటికీ కొంతమందికి మంచి కులం అయినా ఉంటుందట. రాక్షసుడు వాడు, పచ్చి మాంసములు తినేటటువంటి యొక్క రాక్షసుడు. కులం మంచిదైతే ఏమిటి ప్రయోజనం అంటే, కులం మంచిదైతే ఎవరైనా పెద్దలు బోధించవచ్చునట్టు, ఎవరే మీ పెద్దలంతా కూడా మహాపురుషులు, ఆహితాగ్నులు, ఆ నిత్యాగ్నిహోత్రులు, అటువంటి యొక్క మహాపురుషుల యొక్క వంశంలో పుట్టావు, చెడబుచ్చావురా దరిద్రుడా, వాళ్ళ యొక్క కీర్తిని కూడా నశింపజేస్తూ ఉన్నావు. ఇది నీకు తగదు అని చెప్పి చెప్పటానికి అరువుగా ఉంటుందట. ఇది మంచి వంశంలో పుట్టిన వాడిని మందలించడానికి వీలుగా ఉంటుందట. అసలు దుర్మార్గపు వంశంలో పుట్టితే ఇంకా వాడిని మందలించేది ఏముంటుంది? ఆ కనుక అటువంటి యొక్క జాతి కూడా మంచిది కాదు సుమా. రాక్షసేశ్వర, పైగా రాక్షసులకు అందరికీ ప్రభువు వాడు చేసే ఆ దుర్మార్గములే కాక అనేక మంది రాక్షసుల చేత ఎప్పుడు దుర్మార్గములు చేయిస్తూనే ఉంటాడు. రాక్షసేశ్వర. తస్యాహ మనుజో భ్రాత, తస్య అట్టి యొక్క రావణునికి అహం నేను భ్రాత సహోదరుడు, అనుజ తమ్ముడను. రెండెందుకు వాడు సరిపోతుందిగా. భ్రాత అంటే సరిపోతుంది, లేదు అనుజ అంటే సరిపోతుంది. అలాగా భ్రాత అంటే ఎందుకు చెప్పాడే అంటే, ఆ రావణుడు ఏ గర్భంలో పుట్టి ఏ గర్భం నుండి బయటకు వచ్చాడు, నేను కూడా ఆ గర్భంలో నుండే వచ్చా. నేనేం పవిత్రుణ్ణి కాదు. వాడు ఏ గర్భంలో పుట్టాడో నేను అదే గర్భంలో పుట్టా. అందువలన భ్రాత అన్నట కనుక నేను మంచివాడిని కాదు. అనుజహం తమ్ముణ్ణి. ఇదెందుకు అంటే
అన్న కుబేరుడున్నాడు రావణునికి. అన్నయ్యని కారణం చేత ఆయన వేరుబడి వెళ్ళిపోయాడు. నీ మొహం చూడకూడదురా, నీతో శేఖరం పెట్టుకోకూడదు సంబంధం అని విడగొట్టుకుని వెళ్ళిపోయాడు. కానీ అలా పోవటానికి నేను తమ్ముడినైపోయా, అన్నను ధిక్కరించడానికి వీల్లేదు. ఆ కారణం చేత నేను వాడి దగ్గరే ఉన్న ఇంతకాలం నుండి కూడా వాడు చేసేటటువంటి యొక్క దుర్మార్గములన్నీ చూస్తూ సహిస్తూ కూడా ఇంతకాలం నుండి కూడా ఉన్నా. అనుజో భ్రాత విభీషణ ఇది శృత. విభీషణుడు నా పేరు కూడా విభీషణుడు అని అంటారు. విశేషణ భీషయతి విభీషణ, లోకములను భయపెట్టేవాడు అని నా పేరు మంచిది కాదు, వాడి యొక్క తమ్ముడినే నేను. అయితే అక్కడికి వెళ్ళి మరి ఇవెందుకు చెబుతున్నాడా అంటే, ఆ పెద్దల దగ్గరికి పోయినప్పుడు తమ నైత్యమునే చెప్పుకోవాలన్నట. తమ యొక్క నైత్యం ఉన్నది దైన్యమునే చెప్పుకోవాలి, అంతేగాని నేను అంతటి వాడిని ఇంతటి వాడిని అంటే యథావతబు అంటాడు. తమ యొక్క తక్కువలో ఉన్నటువంటి యొక్క స్థితే చెప్పుకోవాలి. ఆ కారణం చేత చెబుతూ ఉన్నాట, నేను కూడా మహాపాతకున్నయ్యా, నా పేరు కూడా విభీషణుడిని అంటారు. అయితే ఏమిటి ఇప్పుడు? ఏమి లేదు, వాడు తేన సీత జనస్థానాధృతా జటాయుషం. వాడు ఆ రావణాసురుడు నాడే ఆ జనస్థానము నుండి ఆ జగన్మాత అయినటువంటి సీతామహాదేవిని దొంగిలించుకొచ్చాడు. వచ్చేటప్పుడు పరమ భాగవతుడైనటువంటి యొక్క జటాయువుని చంపి తీసుకొచ్చాడు. పైగా భాగవతాపచారం చేసి తీసుకొచ్చి ఆ అశోకవన మధ్యమునందు 10,000 మంది రాక్షస స్త్రీల మధ్యమునందు బంధించాడు. బంధిస్తే నేను చెప్పా, ఇది నీకు తగదిది, ఆ రామునికి ఇచ్చేయవలసింది సీతామహాదేవిని, నీకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు, కాబట్టి అలా శరణాగతి చేసి ఇయ్యవలసింది అని చెప్పి నేను అనేక విధములుగా చెప్పా. వాడు జగ్రాహ ఇవ ఔషధం అన్నాడు. సావు ఉన్నటువంటి వాడు కదా, అనగా సావుకు సంసిద్ధమైన వారికి ముందు ఎలా పట్టదో, విపరీత ఇవ ఔషధం, నా మంచి వాక్యములు వాడికి పట్టలేదు. ఆ రావణునికి పట్టలా. నేనేం చేయను, అనేక విధములుగా బోధించా. అసలు బోధించకూడదు. ఎందువల్ల పరమ దుర్మార్గుడు వాడు చావటానికే చెప్పాలి. కానీ నేను బోధించా, ఇది తప్పు కాదు. అసలు వాడిని ఇంకా కొంతకాలం బ్రతికించాలని ప్రయత్నం చేశా నేను, కానీ గ్రహించక నన్ను అవమానించాడు. అందువలన సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మనే నివేదయతమాం క్షిప్రం విభీషణముపస్థితం. సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మనే, అట్టి నేను సర్వలోక శరణ్యుడైనటువంటి రాఘవాయ రఘుకుల దీపకుడైనటువంటి యొక్క రామునకు మహాత్మునకు నివేదయత. చెప్పండి అయ్యా, చెప్పండి ఏమని? విభీషణముపస్థితం, విభీషణుడనేవాడు రావణుని యొక్క తమ్ముడు వచ్చాడు, శరణాగతి చేయటానికై వచ్చాడని చెప్పండి. త్యక్త్వా పుత్రాంశ్చ దారాంశ్చ రాఘవం శరణంగతః, నా భార్యలను, నా బిడ్డలను, నా యొక్క బంధువులను, లంకా రాజ్యమును అంతా కూడా వదలి రాఘవం శరణంగతః, రఘుకుల దీపకుడైనటువంటి యొక్క రామునికి నేను శరణాగతున్నయ్యా, కనుక నివేదయత మాం క్షప్రహు అన్నాయట. అంటే సర్వలోక శరణ్యుడా, ఆ వానరులు సర్వలోక శరణ్యుడెవరయ్యా? ఇక్కడ ఎవరున్నారు? సర్వలోక శరణ్యుడెవరు లేరే అంటే మీకు తెలియదేమో, కానీ అరాఘవాయట సర్వలోక శరణ్యుడట. సమస్త లోకములకు వాడు శరణ్యుడేనట, సమస్త లోకులకు శరణ్యుడేనట, రాక్షకుడే. వాడితో సంబంధం లేనిటువంటి వాడు ఎవడున్నాడు? అందరికీ బంధువే వాడు అందరికీ బంధువే. పశువు అయినటువంటి యొక్క గజేంద్రునకు ఆ రక్షకుడైనటువంటి వాడు నాకు రక్షకుడు కాడా నాయట.
పశువు గజేంద్రుడు నాడే అది చేసింది శరణాగతి, రక్షించాడు. నువ్వు పశువి, నువ్వు నాకు శరణాగతి ఎందుకు చేశావని చెప్పి అన్నాడా? అలా పశువు అయినటువంటి తన యొక్క హక్కు అందరికీ ఉన్నది. ఆ సర్వేశ్వరునికి శరణాగతి చేసే విషయంలో హక్కు లేనిటువంటి వాడెవడూ లేడు లోకములో. పశు పక్షి మృగాదుల యందు కూడా సమస్త జీవకోటికి ఉన్నది సమోహం సర్వభూతేషు అని చెబుతూ ఉన్నాడు. కాబట్టి ఆ వాడికి శరణాగతి చేసే విషయములో అందరికీ హక్కు ఉన్నదయా. సర్వలోక శరణ్యుడు వాడు. పక్షి అయినటువంటి జటాయువు చేసింది, రక్షించాడు. తరువాత దేవతలు చేశారు శరణాగతి, వారినందరినీ రక్షించాడు. సుగ్రీవుడు కోతి అయినటువంటి సుగ్రీవుడు చేశాడు, ఆయన రక్షించాడు. మీకు అందరికీ ఉన్న హక్కు నాకు లేదు, నాకు ఉందయ్యా. కాబట్టి సర్వలోక శరణ్యాయ అన్నాయట. సర్వలోక శరణ్యుడు వాడు, అందువలన శరణాగతి చేయటానికి వచ్చాను. అంటే ఎవరు లేరే ఇక్కడ అట్టివారు సర్వలోక శరణ్యులు అన్నారట. రాఘవ ఎదుగులేడయ్యా, ఇక్కడే ఉన్నాడు. రఘుకులమునందు రామరూపి అయి అవతరించున్నాడు. ఆయనే సర్వలోక శరణ్యుడు. అయితే ఆ అసహ్యాపచారం చేసినటువంటి యొక్క రావణుని తమ్ముడివి నువ్వు, అట్టి నిన్ను గ్రహిస్తాడా వాడు? సర్వలోక శరణ్యుడైనప్పటికీ అంటే మహాత్మని అన్నాయట. వాడు మహాత్ముడయ్యా, సర్వేశ్వరుడు వాడు, మనబోటి ఆ తుచ్చ మానవుడు కాడు. మహాత్ముని, ఆయనకి దోషభోగ్యుడు వాడు. వాడికి తప్పులు లేవు, మన తప్పుల్ని కూడా క్షమించటమే వాడి వంతు. కనుక అటువంటి యొక్క మహాత్మని నివేదయత. ఏం చెప్పమంటావు? నివేదించండి. ఏమని? మంచివాడనా వచ్చినవాడు, చెడ్డవాడనా? మీ ఇష్టం వచ్చినట్టుగా చెప్పండి. మీ ఇష్టం. మంచివాడని చెప్పినా చెప్పండి, లేదు చెడ్డవాడని చెప్పినా చెప్పండి. చెప్పండి, చెప్పటం మాత్రం చెప్పండి. నివేదయత. విభీషణుడు వచ్చాడు అని మాత్రం చెప్పండి. త్యక్త్వా పుత్రాంశ్చారం రాఘవం శరణంగత. భార్యాపుత్రాదులను అందరినీ వదులుకొని ఆ రఘుకుల దీపకుడైనటువంటి రాముడికి నేను శరణాగతి చేస్తూ ఉన్నా, కనుక ఈ విషయాన్ని చెప్పండి అన్నాట. అనేసరిగా సుగ్రీవ మహారాజు కింద మీద పడిపోయాడట. వీళ్ళంతా అంటున్నారు అది వరకు, శీఘ్రం యాదిశను రాజను. ఓ సుగ్రీవ రాజా తొందరగా ఇవయ్యా అనుజ్ఞ మాకు. ఒక్క దెబ్బకు పడగొడతాం వీళ్ళ ఐదుగురిని. ఒక్క దెబ్బకే ఏముంది, ఇంతమందివి తలహ దెబ్బ. ఈ రాళ్ళు విసిరాము అంటే చెట్లు రాళ్ళు ఒకేసారి ఐదుగురు చచ్చి కింద పడతారు. మాకు అనుజ్ఞ ఇవయ్యా అంటూ ఉన్నారు వానరులంతా. ఇలా మాట్లాడుతూ ఉన్నారు. అట్టి సమయంలో ఏమి దంకు లేదట ఆ విభీషణునికి. ఎందువలన సర్వ కళ్యాణగుణ పరిపూర్ణుడైన రాముడు అక్కడే ఉన్నాడు కనుక మనకు వీళ్ళ వాళ్ళని వచ్చిన భయం ఏమీ లేదు. వీళ్ళంతా రాముని అందున్నటువంటి యొక్క ప్రేమ చేత వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడవచ్చు. అందువలన మనకు వచ్చిన బాధ ఏమీ లేదు అనేటటువంటి యొక్క ఆ దృష్టితో ఉన్నటువంటి మహాపురుషుడు కనుక చెప్పాడు. చెప్పేసరికి ఆ సుగ్రీవ మహారాజు గగ్గోలు పడిపోయాడట. గగ్గోలు పడి ఏమిటయా అంటే అదే కొంప మునిగింది అనుకున్నాడు. కొంప మునిగిపోయింది మనకి. ఎందువల్ల అంటే రాముడు శరణాగత వత్సరుడు వాడు. శరణాగతి చేశాను అంటే చాలు. ఇక వాడు ఎన్ని తప్పులు చేసినా ఎంత ఇది చేసినప్పటికీ ఏమీ చూడడు, రక్షించడమే. ఈ శరణాగత వత్సరుడు అని చెప్పి ఎలా కనుక్కున్నాడు ఈ రహస్యాన్ని. వీడు ఈ రహస్యాన్ని కనుక్కొని వచ్చి ఈ మాట అనేశాడు. రాఘవం శరణంగత అంటున్నాడు, రామునికి నేను శరణాగతున్నయ్యాను అని. ఇక మన వల్ల కాదు వీడిని ఏం చేయటానికి, మన వల్ల కాదు అని ఒక్క పరుగు పెట్టాట రాముని సన్నిధానానికి. లక్ష్మణ సాగ్రతో అబ్రవీతు. ఆ లక్ష్మణ స్వామిని కూడా పిలిచాట. స్వామి మీరు కూడా దయచేయండి అని ఆ రామునికి ఆరంభం చేశాయట. స్వామి వీడు శరణాగతి చేస్తూ ఉన్నాడు, ఈ వచ్చినటువంటి వాడు రావణుని తమ్ముణ్ణి అంటున్నాడు. వచ్చింది ఇదంతా. వీడు కటికి దుర్మార్గుడు, వీడు ఎందుకు వచ్చాడు అంటే రావణుని యొక్క వేగులు వాడు. వీడు మనలోకి వచ్చి
శరణాగతి చేసినట్టుగా చేసి మనలో ప్రవేశించి ఇక్కడ ఉన్న రహస్యములన్నీ కూడా తెలుసుకొని రాముడిని చేరవేయటానికి వచ్చాడు. చేరవేయటానికి వచ్చాడు. తరువాత మనలో ఉన్నటువంటి యొక్క విషయం అంతా తెలుసుకొని మనలో మనకు భేదం చేయటానికి తగాదా పెట్టడానికి వచ్చాడు వీడు. అదిగాక సమయం చూసుకొని మనల్ని చంపిపోవటానికి వచ్చాడు వీడు. చంపిపోవటానికి వచ్చాడు, అంతేగాని శరణాగతి రాలా. అయితే శరణాగతుడిని అంటూ ఉన్నాడే, వాడు దొంగ శరణాగతి. ఆ శరణాగతి సరైన శరణాగతి కాదు, దొంగ శరణాగతి. నీవు శరణాగత వత్సలుడు అనే సంగతి తెలుసుకొని ఇలా అయితే కానీ ప్రవేశించడానికి వీల్లేదు వానర సైన్యములు అనే ఉద్దేశంతో వచ్చాడు, అంతేగాని దొంగ శరణాగతి కానీ సరైన శరణాగతి కాదు. అయితే ఏం చేయాలన్నాయా? వీడిని అయితే పట్టుకోవాలి వీడిని, నలుగురు మంత్రుల్ని పట్టుకోవాలి, దించుకు రావాలి. దించుకు వచ్చి కాళ్ళు చేతులు మొత్తం అన్ని బంధించేసేయాలి. 5గురిని బంధించి ఆ పెద్ద ఒక భాండీలో నూనె పోసి అందులో దీపం వెలిగించి వచ్చి వేసి వెలిగించి నెత్తి మీద పెట్టాలి. నెత్తి మీద పెట్టి ఆ మంత్రులు నారే నలుగురు వాళ్ళ తలకాయ ఓహోహటే దానికి ముందు వాడి చేతిలో పెట్టాలి. చేతిలో పెట్టి ఎట్టా ఉందిరా అని అడగాలి. అలా నలుగురిని నరికిన తర్వాత వాడి తల నరికలత వారేయాలి. అట్టాకి వాడు ఆ పని చేయాలి. అంతేగాని ఆ శరణాగతుడయ్యాడు అని చెప్పి నీవు రక్షిస్తానని అంటావేమో, నేను ఒప్పుకోను. వీడిని రక్షించడానికి వీల్లేదు. మనలో ప్రవేశించి మనల్ని అందరినీ హింసించిపోవటానికి వచ్చాడు సుమా అని ఆరంభం చేశాడు. చేస్తే ఆ శరణాగతి వారం రోజులు చెప్తే కానీ కాదు. అది ఒక వారం రోజులు చెబితే కానీ ఆ శరణాగతి స్వరూపం, ఆ విభీషణ రామాయణానికి బాగునే శరణాగతులే. దేవతల యొక్క శరణాగతి ముందు రావణుని యొక్క బాధలు పడలేకుండా ఉన్నాము అని చెప్పి దేవతలు శరణాగతి చేశారు. దేవతల శరణాగతి అయిపోయిన తరువాత వచ్చిన తరువాత విశ్వామిత్రుని యొక్క శరణాగతి. విశ్వామిత్రుని శరణాగతి అయిపోయిన తర్వాత అహల్య శరణాగతి. ఆ తరువాత తన అరణ్యమునకు లక్ష్మణస్వామి యొక్క శరణాగతి, సీతామహాదేవి యొక్క శరణాగతి, నేను కూడా వస్తాను అని. ఆ తరువాత లక్ష్మణస్వామి నన్ను కూడా తీసుకుపోవలసిందని చెప్పి ఆయన శరణాగతి. అక్కడికి పోయిన తరువాత ఆ భరతుని యొక్క శరణాగతి చిత్రకూటంలో ఉండగా, ఆ తరువాత దండకారణ్యమునందుండగా మహర్షులంతా కూడా శరణాగతి. అక్కడి నుండి బయలుదేరిన తరువాత ఆ యొక్క శబరి యొక్క శరణాగతి. అక్కడి నుండి సముద్ర తీరానికి పోయేసరికి సుగ్రీవుని యొక్క శరణాగతి మధ్యలో. ఆ తరువాత సముద్ర తీరమునందు విభీషణుని యొక్క శరణాగతి. ఇలా రామాయణం దీర్ఘ శరణాగతి అన్నారు. ప్రపంచ స్వరూపాన్ని సంపూర్ణంగా ప్రకటించినటువంటిది రామాయణమేనన్నారు. దానికి సారభూతమైనటువంటిది విభీషణ యొక్క శరణాగతి. విభీషణ శరణాగతి అంటే విన్నారట ఆ రామచంద్రస్వామి వారు సుగ్రీవుని యొక్క ఇది నదికి అవతల వారేయాలంటున్నాడు. ఏమి చేర్చుకోవడానికి వీల్లేదు, నరకటంలో కూడా ఘోరంగా నరకాలి వీడిని. ఏమి నువ్వు చేర్చుకోవడానికి వీల్లేదంటే అప్పుడు పిలిచారట మంత్రులను. ఆంజనేయ స్వామి, తారుడు, తరువాత నలుడు, జాంబవంతుడు, వీళ్ళందరినీ కూడా పిలిచారట. పిలిచి ఏమయ్యా ఆ యొక్క విభీషణుడు నాకు శరణాగతి చేస్తూ ఉన్నాడు. శరణాగత రక్షణం పరమధర్మం అని చెప్పి శాస్త్రం చెప్తూ ఉంది. మహాపురుషులంతా కూడా కొనియాడుతున్నారు. శరణాగత రక్షణం అన్నదే పరమధర్మము అని చెప్పి. మరి ఆయనేమో వల్ల కాదంటూ ఉన్నాడు. శరణాగతి చేసినా సరే నేను వాడిని రక్షించడానికి వీల్లేదు అని చెప్పి సుగ్రీవ మహారాజు ఏమో అలా మాట్లాడుతూ ఉన్నాడు. మీ అభిప్రాయం ఏమిటి అన్నారు మంత్రులు. అంటే వాళ్ళకు ఒక చావు వచ్చిందట. కరవమంటే కాప కోపం అట, విడవమంటే పాము కోపం. వీడిని చేర్చుకోవడానికి వీల్లేదు అంటే రామచంద్రస్వామి వారు శరణాగత వత్సలుడు కనుక ఆయనకు బాధట.
చేర్చుకోవలసిందే అంటే సుగ్రీవునికి బాధ. ఈ మధ్యలో చెప్పారట, ఇటు కాకుండా అటు కాకుండా, మంత్రులంతా కూడా ఇటు కాకుండా అటు కాకుండా చెప్పేశారట. మనకెందుకు వచ్చిన వాళ్ళది అని ఆ అటు ఇటు చాల్చకుండా మధ్యలో చెప్పేశారట. చెబితే ఆంజనేయ స్వామి చెప్పాడు, స్వామి విభీషణుడు చాలా మంచివాడు, ధర్మాత్ముడు, నేను చూచా లంకలో, కనుక గ్రహించవచ్చు మనం అని ఆ మంత్రుల యొక్క సిద్ధాంతములన్నీ ఖండన చేశాడు ఆయన. వీడు చెప్పినవన్నీ కూడా గ్రహించడానికి వీల్లేదు. ఇదిగో తారుడు చెప్పిన దాంట్లో ఈ తప్పు ఉన్నది, అంగదుడు చెప్పిన దాంట్లో ఈ తప్పు ఉన్నది, జాంబవంతుడు చెప్పిన దాంట్లో ఈ తప్పు ఉన్నది. కాబట్టి ఈయన మంచివాడు కనుక విభీషణుడు గ్రహించవచ్చును అని ఆంజనేయ స్వామి తీర్మానం చేశాడు. అందరి పక్షములు ఖండించి ఆయన తీర్మానం చేశాడు. ఈ చేసిన తరువాత రామచంద్రస్వామి వారు నాయట, ఏమయ్యా మీ అభిప్రాయములన్నీ చెప్పారు, మరి నాకు కూడా చెప్పాలని ఉంది, కొద్దిగా నా అభిప్రాయం చెప్పాలని ఉన్నది. చిత్తం తమ అభిప్రాయం లేకుండా అసలు ఇంకేమున్నది అసలు అంటే, దోషో యజ్ఞపి తస్య స్యాత్ సతామే తదగరీహితం. అందరివి ఆయన ఖండించేశాడు ఆంజనేయ స్వామి, అందరు మతములు ఖండించేశాడు చెప్పినాయి, ఆయనది ఒక్కటే నిల్చుంది, అది ఖండించేస్తూ ఉన్నారట రామచంద్ర స్వామి వారు. ఆంజనేయ స్వామి చెప్పింది కూడా సరికాదు. ఎందువల్ల అంటే ఈయన మంచివాడు కనుక రక్షించవచ్చునంటాడేమిటి? చెడ్డవాడైతే వదిలిపెట్టమనేగా దాని అర్థం, చెడ్డవాడైతే వదిలిపెట్టమనే అర్థం. అది కాదే, శరణాగతి చేసిన తరువాత దోషో యజ్ఞపి తస్య స్యాత్ సతావేత దగర్హితం మెత్తభావేన సంప్రాప్తం నత్యజేయం కథంచన అన్నారట. ఎవడైనా సరే మిత్తభావేన సంప్రాప్తం, స్నేహభావంతో నా దగ్గరికి వచ్చిన తరువాత నత్యజేయం, నేను వదిలిపెట్టలేను. కథంచన, ఏమన్నా అయిపోని, ఏమన్నా జరిగిపోయిన తరువాత వాడు నేను శరణాగతుణ్ణి అన్న తరువాత నేను మాత్రం వదిలిపెట్టలేనయ్యా. నత్యజయం, వదిలిపోయి, శకి లింగ్ అంటారు వ్యాకరణంలో దాన్ని. ఆ త్యజయం అనేటటువంటి యొక్క ధాతువునకు అంటే, త్యజయం అంటే నేను విడువలేను, నాకు శక్తి లేదు, నాకు శక్తి లేదయ్యా. శక్తి లేని పని చేయమంటే ఎవడు చేస్తాడు? శక్తి ఉన్న పని అయితే నువ్వు ఈ పని చేయమని చెప్పొచ్చు. నాకు విడిచిపెట్టే శక్తి లేదయ్యా, శరణాగతుడైనటువంటి వారిని విడిచిపెట్టే శక్తి లేదు. శక్తి లేనప్పుడు నేనేం చేయను? నత్యజయం కథంచన. అయితే స్వామి మరి అందరినీ చంపిపోతాడేవాడు, అందరినీ చంపుతాడా వాడు? ఒక్క నలుగురి ఐదుగురే కదా, అందరినీ అవసరంలా. అందరిని ఎందుకు? మాకందరికీ ప్రాణభూతుడమైనటువంటి నీకే చేసిపోతాడు ఏదో ఒక అప్కారం. మరవనిచ్చి ఏ నిద్రపోయే సమయంలోనే నీకే చేస్తాడు. ఇంతమందిని చంపాల్సిన పనిలా నీకేదైనా అపాయం జరిగితే ఇంకా మేమంతా చచ్చిన వాళ్ళమేగా, ఈ మొత్తం అంతా చచ్చిన వాళ్ళమే, అందరినీ చంపిన వాడేవాడు. కాబట్టి వీడిని చేర్చుకోవటానికి వీల్లేదు అంటే అనేక ఉపాఖ్యానములు యావత్తు కూడా చెప్పారు వారు. వానరం కోచి సంరక్షణ చేసింది శరణాగతుడైనటువంటి వాడిని, కపోతు ఉన్నది పక్షి చేసింది శరణాగత రక్షణ. మహారాజా అది అలా చేసింది శరణాగత రక్షణం. ఇప్పుడు నేను చేస్తూ ఉంటే వద్దని ఇలా భీష్మించు కూర్చున్నావే, నీకేమని చెప్పేటట్టు అని కండు ప్రోక్తములైనటువంటి యొక్క గాథ యావత్తు కూడా పూర్వగాథలు ఆ శరణాగత రక్షణ విషయం అంతా కూడా ఎత్తి ఉపన్యసించారట. ఆహా, ఒప్పుకోటలా సుగ్రీవ మహారాజు, మీరెన్నన్నా చెప్పండి, ఏమిటి శరణాగత రక్షణంలో ఉన్నది ఏదో పరమధర్మం అనే యొక్క ఉద్దేశంతో ఆ శరణాగత వాత్సల్యంతో వీరు అంటున్నారు, కానీ వీడి వల్ల మహాప్రమాదం ఉన్నది, మహాప్రమాదం ఉన్నది. శరణాగతుడైనటువంటి వాడిని వదలనంటున్నారే అని లక్ష్మణస్వామిని వ్యాఖ్యాట. లక్ష్మణస్వామి రండి మనం ఇద్దరం చేద్దాం శరణాగతి. ఏమని? వీడిని నేర్చుకోవటానికి వీల్లేదు, మన శరణాగతి అది, ఇద్దరం చేద్దాం కలిసి. ఒక శరణాగతి వాడిది, ఇప్పుడు మన ఇద్దరిది అంటే మీ శరణాగతులు అంగీకరింపబడవు అన్నారట. మీ శరణాగతులు అంగీకరింపబడవు. లక్ష్మణుడు చేశాడు ఒకసారి శరణాగతి, అవసరమై అరణ్యానికి వచ్చేటట్టుగా అంగీకరించా. నీవు చేశావు శరణాగతి, వాళ్ళని సంహరించమని, సంహరించా, రాజ్యాభిషేకం చేశా. ఇదేమి శరణాగతి?
ఈ దుర్మార్గపు శరణాగతిది. ఇతరులను రక్షించడానికి వీల్లేదు అని చెప్పి అక్రమంగా చేసే శరణాగతి అంగీకరింపబడదు అన్నారట. తతో మౌనముపాగమతు. ఆ సుగ్రీవుడు ఏం చెబుతాడు ఆ రాముని ఎదుట? చెప్పలేక, సమాధానం ఇయ్యలేక, అబ్బా మీతో నేను సమాధానం చెప్పలేనండి, మీకు సమాధానం నేను చెప్పలేను, వాడు వాళ్ళ వచ్చే ప్రమాదం ఏమిటో ఆలోచించకుండా మీరు ఇలా మాట్లాడుతూ ఉన్నారు అని తిరిగాయట. మీతో నేను మాట్లాడిన అసలు అంటే అప్పుడు అంటారట రామచంద్రస్వామి వారు, అది వీడిని వదిలేయవలసింది, శరణాగత రక్షణ ఉన్నది, చేయకుండా వదిలివేయవలసింది అని చెప్పి ఆయన మహారాజు గనుక, ఇది వానర 72,000 వానర సైన్యానికి ప్రభువు ఆయన, అందువలన మహారాజు గనుక ఏ పనైనా చేయగలడు, వదిలేయమంటున్నాడు. కానీ తాపసులమై తాపస వేషములు ధరించి ధర్మరక్షణ కొరకై, ధర్మాన్ని రక్షించడానికై ప్రతిజ్ఞ బట్టి సంచరిస్తూ ఉన్నటువంటి యొక్క మాకు, సుగ్రీవ మహారాజునకు పరతంత్రులమైనటువంటి మాకు శరణాగత రక్షణ పరమధర్మము మాకు ప్రాప్తించునా అని నివేదపడ్డారట. ప్రాప్తించునా? ఆయన ఒప్పుకుంటే కానీ నేను ఇప్పుడు రక్షించడానికి వీల్లేదు. ఇప్పుడు ఆ వానరము కపోతము స్వతంత్రములు వాటిని నువ్వు రక్షించడానికి వీల్లేదని చెప్పేవాడు ఎవడు లేడు. కానీ ఇప్పుడు మేము అట్లాగాది సుగ్రీవ మహారాజుకు అధీనులమై ఉన్నాం. ఆయన రక్షించమంటే రక్షించాలి, వాళ్ళ కాదు అంటే ఊరుకోవాలి. అట్లా సుగ్రీవ మహారాజు నాకు పరతంతులమైనటువంటి మాకు శరణాగత రక్షణ రూప పరమధర్మము ప్రాప్తించునా అని దుఃఖపడ్డారు. కానీ ఆయన్ని ఒప్పించాలి, ఒప్పిస్తే కానీ దించడానికి వీల్లేదు. ఒప్పించటానికా ఏమీ సాధ్యపడలేదట. ఆ కారణం చేత తమ సర్వశక్తి ఉన్నది దాన్ని చూపవలసి వచ్చిందట. కను సర్వశక్తి చూపవలసి వచ్చిందట. చూపితే కానీ ఇక్కడ కుదిరేటట్టుగా లేదు. ఆ రాముడు మాయామానుష విగ్రహం అన్నారు. మాయామానుష విగ్రహం, నేను సర్వేశ్వరుణ్ణి అని చెప్పి ఎక్కడ చెప్పలా. ఇతరులు చెప్పడమే తప్ప దేవతలు చెప్పటం, మహర్షులు చెప్పటం, అంతేగాని ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం అన్నాడు. ఆఖరిలో కూడా నేను కూడా దశరథుడి చక్రవర్తి కుమారుణ్ణి అనుకుంటున్నాను, ఒక మానవుణ్ణి. కానీ అది ఆగలేదట, బయటకు రానే వచ్చిందట. కొన్ని సమయముల యందు ఆ సర్వేశ్వరత్వం ఉన్నది, అది ఆగల. లోపల ఉన్నది ఎట్లా అవుతుంది? ఆగలేదు, బయటకు వచ్చిందట. ఎలాగూ అంటే ఇక సర్వశక్తిని చూపిస్తే కానీ ఈ సుగ్రీవుడు ఒప్పుకోడు అని చెప్పి, ఓ సుగ్రీవ మహారాజా ఏమిటయా నువ్వు చెప్పేది? వీడు అపకారం చేసిపోతాడనా అనేగా నీ యొక్క అభిప్రాయం? చేయలేదు, నాకు అపకారం చేసేవాడు ఎవడు లేడు. జగత్తులో ఇక్కడ కాదు, 3 లోకముల్లో ఉన్నటువంటి పిశాచులు, దానవులు, యక్షులు, ఈ జగత్తులో ఉన్నటువంటి భూతకోటంతా కూడా ఏకీభవించినప్పటికీ అంగుళ్యగ్రేణ తాన్ హన్యాం, అంగుళ్యగ్రేణ తాన్ హన్యాం అన్నారట. ఈ 3 లోకముల్లో ఉన్న జంతుకోటి అంతా రాక్షసులు కాదు, దేవతలు కాదు, అంతా ఏకీభవించినప్పటికీ నా అంగుళి అగ్ర ఉన్నది, ఆ కొన వ్రేలి కొనను అట్లా సాధించాను అంటే చచ్చూరుకుంటాయ్యా. వీళ్ళేమిటి నన్ను చేసేది? అలా అంటే చాలు సమస్త లోకములు భస్మైపోతాయి. ఏమిటి ఇలా అంటే చాలునా? నా యొక్క వ్రేలు అలా కలిపితే చాలు 3 లోకముల్లో ఉన్న జంతుకోటంతా చచ్చూరుకుంటుంది. అయితే నీవు వేలు సారించాలిగా, అనాలి, సారించాలి. ఆ సారించే లోపలికి వచ్చిపోతేవాడు ఇలా నువ్వు అన్నప్పుడు కదా ఇదంతా జరిగిపోయేది. అనే లోపలే కొట్టిపోతాడు వాడు. అంటే ఇచ్చన్ హరిగణేశ్వరంగా సాధించవలసిన పని లేదయ్యా, వ్రేలు కూడా అవసరం లేదు. ఇచ్చన్ అన్నారట, మనస్సులో తలంచితే భస్మైపోవాలి లోకములన్నీ కూడా. ఇదేమిటి?
మానవులు చేసేది పని ఇది, మానవుల వల్ల అయ్యే పని ఇది కాదు. వాడు జగదీశ్వరుడు, వాడు అది బయటకు వచ్చేస్తోంది. జగత్తులో ఉన్న ప్రాణికోటినంతా కూడా అలా అంతే చచ్చేటట్టుగా ఎవడు చేస్తాడు, ఎవడి వల్ల అవుతుంది? అది కూడా అనవలసిన పని లేదయ్యా, ఇచ్చన్నారట. తలంచితే చాలు మారణమైపోతుంది జీవకోటి అంతా. అంటే స్వామి అలా మీరు తలంచితేనే చచ్చేటట్టుగా ఉంటే ఒక్కసారి తలంచండి, ఆ రావణాసురుడు సపరివారంగా చచ్చేటట్టుగా. ఎందుకు ఈ వాదంతా మాకు? ఈ దండు ఎందుకు? ఈ దళం ఎందుకు? ఈ యొక్క ఇదంతా కట్టుకుపోవడం ఎందుకు? ఈ సముద్రం దాటడం ఎందుకు? ఈ వాదంతా ఎందుకు? తలంచండి ఒకసారి. అంటే ఇచ్చన్నారట. నాకు ఇచ్చలేదయ్యా, చంపాలని ఇచ్చలేదు వాడిని. ఎందుకు చంపాలి వాడిని? రావణాసురుణ్ణి. మహత్తరంగా ఉంది వాడు లంకారాజ్యం. వాడు ఇదంతా ఎందుకు చేస్తూ ఉన్నాను అంటే ఆర్భాటం చేస్తూ ఉన్నా. ఇదంతా చూచి భయపడి నాకు శరణాగతికి వస్తాడేమో, రక్షించుదామని ఉద్దేశం ఉంది కానీ వాడిని చంపుదామని ఉద్దేశం లేదయ్యా, ఇచ్చన్నారట. ఆ ఇచ్చ లేదు, లేకపోతే ఎంతోసేపు కాదు 3 లోకములు భస్మైపోతాయి అన్నారట. ఇంకా పైన ఏం చెబుతాడు ఇక్కడ? ఇక సుగ్రీవ మహారాజుకి ఏం దొరకల చెప్తాను. స్వామి దేవర వారి యొక్క మనస్సుకు ఎక్కిన తరువాత తిప్పేవాడున్నాడు ఆ 3 లోకముల్లో. ఎవడి వల్ల కాదు, నా వల్ల ఏమవుతుంది? ఎవడి వల్ల కాదు. కనుక అస్మాభిస్తుల్యో భవతు అన్నాడట. మా మాదిరిగానే ఆ విభీషణుడు కూడా మాలో ఒకడై మీ చేత రక్షింపబడుగాక రానియండి అన్నాడు. రానియండి అంటే కాదు, పో నువ్వే పోయి తీసుకురా, నీవే పోయి తీసుకురావయ్యా అంటే చిత్తం అన్నాడట. అది 4 అడుగులు వేసాడట. అడుగులేస్తే మళ్ళీ పిలిచారట. ఓ సుగ్రీవ మహారాజా. ఏం స్వామి? విభీషణ వా సుగ్రీవ యదివా రావణ స్వయం. మనం ఎంతసేపు పోరాడుకుంది విభీషణుని గూర్చి, కానీ నేను రావణాసురుణ్ణి అంటే ఒక్కసారి పైనబడి చంపుతారేమో భయం చేత పేరు మార్చుకుని నేను విభీషణుని అంటున్నాడేమో, రావణాసురుడేమో వాడు. ఒకవేళ వీడు రావణాసురుడు విభీషణుడు గార్డెన్లో రావణాసురుడు అని తిరిగి వచ్చావు. విభీషణ సుగ్రీవ ఇది వారు రావణ స్వయం. వాడు రావణాసురుడైనా సరే, కుంభకరుడైనా సరే, విభీషణుడైనా సరే, ఎవడైనా సరే ఆ వచ్చిన వాడిని తీసుకోవద్దు. కానీ ఇది కాదండో, విభీషణుడు కాదని తిరిగి వచ్చేవు సుమా. ఆ శరణాగత వాత్సల్యం ఉన్నదే, అది ఎంతో ఎవడికి తరం, అది కొలత పెట్టడానికి ఆ సర్వేశ్వరుని యొక్క కళ్యాణ గుణములు. కాబట్టి విశ్వసించిన దాలు వెలయ విభీషణు రాజ్యాభిషేక ధర్మంగు విన్న. కనుక నమ్ముకుంటే చాలు. శరణాగతి చేయి పాదముల మీద వచ్చి పడ్డాడు విభీషణుడు. లేవది కౌగులించుకొని మహార్తితో 4-5 రోజులు ఉపవాసం చేసిన వానికి కదా పంచభక్ష్య పరమాన్నములు దొరికితే ఎంత ప్రీతిగా తింటాడో అలా తింటూ ఉన్నాడా. ఏమి రాముడు అనేటట్టుగా కౌగులించుకున్నారట ఆ విభీషణుని. కౌగులించుకొని లక్ష్మణస్వామిని పిలిచి, లక్ష్మణ సముద్రోదకముల చేత లంకా రాజ్యమునకు పట్టాభిషేకం చేయవయ్యా ఈ విభీషణునికి. సముద్రోదకములు తెచ్చి ఆ లంకా రాజ్యానికి పట్టాభిషేకం చెయ్యి అంటే సుగ్రీవుడు అన్నట. ఆగండి ఆగండి, తొందరపడితే ఎట్లా? ఎందుకయ్యా, ఎందుకు ఆగటం? ఈ దరికి వచ్చేవరకు వీడు వచ్చాడు శరణాగతి. ఆ దరికి వచ్చేవరకు రావణాసురుడు, ఆ దరికి వెళ్ళేసరికి రావణాసురుడు రావచ్చు. లంకా రాజ్యం కాస్త ఈయనకి ఇచ్చి మరి వాడిని ఏం చేస్తారు? రావణాసురుడిని ఏం చేస్తారండి? అంతా సుకృతం కలిగి అతి అదృష్టం కలిగి వాడు శరణాగతికి వస్తే రాజ్యమునికి ఏమి తక్కువయ్యా. నా కోసల దేశానికి కడతాను వాడిని, అధిపతిగా కోసల దేశానికి కడతాను. వాడు శరణాగతికి రావాలే కానీ వస్తే రాజ్యములకి ఏమి కొరత లేదు. కనుక రక్షణ చేసేవయ్యా. అయిపోయి సముద్రోదకముల చేత పట్టాభిషేకం చేశారట. అవతల లంకలో ప్రవేశించలేదు, ఆ రావణుని సంహరించలేదు, లంక చూడలేదు, పట్టాభిషేకం అయిపోయిందట. ఇది మానవ కృత్యం కాదే, మానవుడు చేయలేడు. ఎక్కడ ఏమి సందేహం లేకపోతే మనం జయించుతామో లేదో అని సందేహం గలవాడు ఈ పని చేయగలడా? ఎక్కడది సందేహం? ఎక్కడిది ఆయనకి లేదు. అలా నమ్ముకుంటే చాలు సుమా, నమ్ముకుంటే చాలు.